మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. కలిపురుషుడు అంటే ఎవరు? కలికాలం అంటే ఏమిటి? వీటి గురించి కొద్దిగా తెలుసుకుందాం. మనకు 4 యుగాలు ఉంటాయి. ఈ 4 యుగాల్లో మొట్టమొదటిది మనకి కృతయుగం, రెండవది త్రేతాయుగం, మూడవది ద్వాపర యుగం, 4వది కలియుగం. అంటే ఇప్పుడు ఈ 4వ కలియుగం, ఇప్పుడు ప్రజెంట్ మనం అందరం ఈ కలియుగంలో ఉన్నామన్నమాట. ఈ కృత, త్రేత, ద్వాపర, కలి అనే వీళ్ళు 4 అన్నదమ్ములు. వీళ్ళు 4 యుగాలు. ఈ 4 యుగాలలో కలి చాలా గొప్పవాడు. ఎందుకంటే కృతయుగంలో అయితే 1000 సంవత్సరాలు పైబడి తపస్సు చేస్తే చాలు, ఆ భగవంతుడు కరుణించి వరం ఇచ్చేసేవాడు. త్రేతాయుగంలో 500 ఏళ్ల పాటు తపస్సు చేస్తే చాలు, ఆ దేవుడు కరుణించేవాడు. ద్వాపర యుగంలో కొంచెము తక్కువగా తపస్సు చేసిన దేవుడు కరుణించేవాడు. అదే కలియుగంలో ధర్మబద్ధమైన జీవితం జీవించాలి అని జీవిస్తే చాలు, దేవతలు వెంటనే కరుణించి అటువంటి వాతావరణం కల్పిస్తారు. అనుక్షణం వెంట ఉంటారు. అదే కలియుగపు గొప్పతనం. అంటే ఈ కలియుగంలో ధర్మం అనేది ఒక్క పాదంతో నడుస్తూ అవిటిదైపోయి అది కూడా కుంటుతూ నడుస్తుంది. కాబట్టి ఎవరైతే ఈ ధర్మాన్ని రక్షిస్తూ ధర్మబద్ధంగా ఉంటారో వాళ్ళకు మాత్రం ఆ దేవతల యొక్క కరుణా కటాక్షాలు పుష్కలంగా లభిస్తూ ఉంటాయి. ద్వాపర యుగం ముగిసిన కలియుగం ఆరంభంలో శ్రీకృష్ణుడు కొన్నాళ్ళు ఈ కలియుగంలో ఉండడం వల్ల కలిపురుషుడు రావడానికి చాలా భయపడిపోయి అలా ఆగిపోయాడు. దేవతలు అందరూ వెళ్ళి, కలిపురుష ఏమిటి, నీ యుగం ఆరంభమైంది కదా, ఇంకా వెళ్ళవేంటి అని అడిగారు. అప్పుడు కలి శ్రీకృష్ణుడు ఉండగా నేను ఎలా వెళతాను అని మొరపెట్టుకుంటే దేవతలందరూ కలిసి శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి, ఓ మహానుభావ శ్రీకృష్ణ, కలిపురుషుడు నీవు ఉన్నావని రావడానికి భయపడుతున్నారు అని చెప్పగా శ్రీకృష్ణుడు అప్పుడు కొన్నాళ్ల తర్వాత భూమండలం మీద నుండి తన పాదాన్ని తీసేశాడు. అంటే అవతారం సమాప్తి చేశాడనమాట. అప్పటికి అంటే శ్రీకృష్ణుడు కాలు తీసే సమయానికి పరీక్షిత్ అంటే అర్జునుడి మనవడు, శ్రీకృష్ణుడి మేనల్లుడు, భారతదేశ చక్రవర్తిగా భూమండలాన్ని పరిపాలిస్తున్నాడు. ఈ కలి వల్ల చాలా అనర్థాలు జరిగాయి, జరుగుతున్నాయి, కలియుగాంతం వరకు జరుగుతూనే ఉంటాయి. ధర్మం పూర్తిగా నశిస్తోంది. ధర్మం ఒక్క పాదం మీదే అవిటిదే కుంటుతూ నడుస్తోంది. చూడకూడనివి, చేయకూడనివి, ఊహకు అందని ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి. ఈ క్రింది 4 దురవాట్లు, వ్యసనాలు ఉంటే చాలు, కలి చాలా ఆనందంగా వారిలో ప్రవేశించి సర్వనాశనం చేస్తాడు. ఎవరికైతే ధనం మీద వ్యామోహం ఉంటుందో, బంగారం మీద వ్యామోహం ఉంటుందో, ఎవరైతే స్త్రీ మీద వ్యామోహం ఉంటుందో, ఎవరైతే మద్యానికి బానిస అవుతారో, ఈ 4 వ్యసనాలలో కలి చాలా సంతోషంగా ఆనందంగా ప్రవేశిస్తాడు. ప్రవేశించిన తర్వాత ఇంకా చూసుకోండి, వాళ్ళని సర్వనాశనం చేసేంతవరకు కూడా ఒప్పుకోడు. మరి ఇంత దుష్టుడా కలి, ఎవరిని కరుణించడా అనే ఒక ప్రశ్న వచ్చినట్లయితే, అంటే కలి చెడ్డవాడే కాదు మంచివాడు కూడా అని చెప్పవచ్చు. ఈ 4 వ్యసనాలు అంటే ధనం, బంగారం, స్త్రీ, మద్యం మీద, ఈ 4 వ్యసనాల మీద వీలైనంత ఆశ తగ్గించుకొని ఇంకా మనం కలి నుండి తప్పించుకోవాలనుకుంటే కొన్ని మంచి కార్యాలు, ఎప్పుడు చేస్తున్న కార్యాలు కంటిన్యూగా చేయాలి. ఇది వరకు ఉండేవి ఆ కార్యాలు ఇప్పుడు చేయడం తగ్గిపోయింది జనాల్లో. మనస్ఫూర్తిగా రోజుకు ఒక్కసారైనా ఆ దేవుణ్ణి స్మరించుకోవడం, అలా స్మరణ చేసుకుంటే కలి మన దగ్గరికి రాడు. అలాగే మనం ఎంత సంపాదించుకున్నా మనకున్న దాంట్లో కొంత సంతృప్తి చెంది దాంట్లో కొంత భాగాన్ని దాన ధర్మాలు చేస్తే, అలాగే పెద్దవాళ్ళు చనిపోయిన తర్వాత ఈ శ్రాద్ధ కర్మలు మరిచిపోకుండా చేయడం వల్ల కూడా మన జోలికి రాడు. అలాగే నోరు లేని జీవాలను ఆదరించడం, పశుపక్షులకు మనకు తోచినంత విధంగా ఆహారాన్ని ఇవ్వడం, వాటిలన్నింటినీ ప్రేమగా చూసుకోవడం, ఇటువంటివన్నీ మాట. అలాగే కాశీకి వెళ్ళినట్లయితే లేదా కాశీకి వెళ్ళినట్టు మనసులో తలుచుకున్నా చాలు,
కలి నుంచి మనం తప్పించుకోవచ్చని తెలుస్తోంది. అలాగే దైవ సంబంధమైన చర్చలు అంటే సత్సంగాలలో పాల్గొనడం, అలాగే భజనలు చేయడం, కీర్తనలు చేయడం, అన్నదానాలు చేయడం, ఇలా మంచి మంచి కార్యక్రమాలు చేస్తే కలిపురుషుడి నుంచి మనం దూరంగా ఉండవచ్చు. దేవుని మీద భక్తి కలిగి మంచి మంచి కార్యాలు చేస్తూ ధర్మబద్ధంగా ఉంటే ఖచ్చితంగా మనని కరుణిస్తాడు, మన జోలికి రాడు. ఈ విషయం చాలా పెద్దది కానీ సూక్ష్మంగా ఒక్కసారి మననం చేయడం జరిగింది. సర్వేజనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. సత్సంగం సత్సంగం భగవంతుని లీలలు, సాధు సత్పురుషుల గాథలు, మహాత్ముల జీవిత గాథలు, భగవంతుని తత్వం తెలుసుకునే ప్రయత్నమే సత్సంగం. ఈ సత్సంగం వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. సత్సంగం, ఈ సత్సంగం. వినుడు వినుడు శ్రోతలారా, మహాభారత కథలు మన మనుగడ కోసం అందించిన కథలు, శూరులు ధీరులు వీరుల చరితలు, మన కృష్ణయ్య బోధించిన బోధలు, ఎంత విన్నా తరగని చెరగని మరువలేని మన భారతం, మహాభారతం. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.